మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 3. యాక్చువల్లీ మార్నింగే మేము 5:30కి లేచి బీచ్కి వెళ్ళిపోయాము అనమాట. సో నేను మాకు తీయలేదు, ఎందుకంటే కొంచెం ప్రైవేట్ స్పేస్. సో అందుకని డే 3 బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఈరోజు ఏంటంటే ప్లాను, నిన్న బీచెస్ అయిపోయినాయి కదండి. బీచెస్ కైలాసగిరి సూపర్. ఓన్లీ 2 బీచెస్ అయినా, ఎండ ఎక్కువ ఉండే, అందుకని ఓన్లీ 2 బీచెసే కవర్ చేసాము. ఏంటంటే తొట్లకొండను ఋషికొండ. ఇప్పుడు ఈరోజు ప్లాన్ ఏంటి అంటే అరసవిల్లి వెళ్తున్నాం. పొద్దు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అరసవిల్లికి వెళ్తాము. అరసవిల్లి వస్తూ భీమిలీ బీచ్ అను దివి బ్రిడ్జెస్ చూసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేస్తాము. వచ్చేసి తేనేటి పార్క్కి వెళ్ళి, నిన్న వెళ్ళాము కానీ చీకటి అయిపోయింది, సో ఏమీ చూడలేదు. సో అందుకని తేనేటి పార్క్ చూసుకొని మళ్ళీ వచ్చేస్తాం, రూమ్కి వచ్చేస్తాం. సో అది ప్లాన్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. కార్లో మళ్ళీ చెప్పాను కదా అరసవిల్లి వెళ్తున్నామని. అరసవిల్లికి స్టార్ట్ అయిపోయాము. మా రూమ్ దగ్గర నుంచి అరసవిల్లికి 2 hours జర్నీ. సో స్టార్ట్ అయిపోయాము. ఇవాళ కూడా ఎండ బీభత్సంగా ఉంది. వెళ్ళాక అరసవిల్లి ఏంటో. యాక్చువల్లీ నిన్న మేము అనుకున్నవన్నీ ప్లాన్ అవ్వలేదండి. ఎండ ఎక్కువ ఉండటం మూలాన చాలా ఓన్లీ 2 బీచెసే కవర్ చేసాము. కవర్ చేసేసుకొని కైలాసగిరి కవర్ చేసాం కదా, సో అక్కడే టైం అంతా సరిపోయింది. సో ఇది చెప్పినట్టు అరసవిల్లి వెళ్ళిపోతున్నాం. అదేంటంటే సూర్యభగవాన్ టెంపుల్ అనమాట. ఇండియాలో ఫేమస్ టెంపుల్ సూర్యభగవాన్ టెంపుల్ అనమాట. అది చూసేసుకొని ఎట్లా అవుతుందో ప్లాన్ తెలియదండి. ఈరోజు కూడా ప్లాన్ మనం అనుకున్న ప్రకారం జరగకపోవచ్చు, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మే నెలలో మాత్రం ఎండ ఉంటుంది తెలుసు మనకి, బట్ కొంచెం చల్లగా ఉంది అనుకున్నాం కానీ బట్ అట్లా లేదు, చాలా ఎండగా ఉంది. సో అరసవిల్లి వెళ్ళిపోయి అరసవిల్లిలో టెంపుల్ చూసుకొని దాని తర్వాత ఎట్లా అన్నది చూద్దాము. ఇదేనండి దగ్గర అరసవిల్లి దగ్గరకు ఆ ఊరికి వచ్చేసాము. ఇక్కడ మనకి కమాన్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఈ కమాన్ లోపల స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు వస్తుంది, బట్ ఆ రోజు మమ్మల్ని పక్కన పార్క్ చేసుకోమని చెప్పారు. సో కారు తన పక్కన కొంచెం ఖాళీ ఉంటే అక్కడ పార్క్ చేసుకొని మేము వెనక నుంచి వెళ్ళామన్నమాట టెంపుల్లోకి. టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసేసుకొని మేము బయటకు వచ్చేసాము. లోపల ఫోన్స్ అలౌ లేదు, సో ఫోన్ లాకర్లో పెట్టేసేసుకొని మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. చెప్పాం కదా చాలా ఎండగా ఉంది. అక్కడ వాళ్ళు మజ్జిగ సప్లై చేస్తారు, చాలా బాగా నచ్చింది నాకు. మనకి ఎన్ని గ్లాసెస్ కావాలంటే అన్ని గ్లాసెస్ మజ్జిగ తాగొచ్చు. అది ఎదురుగా ఉన్నది కోనేరు అండి, ఆ చెట్టు అవతల కోనేరు ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళొచ్చు, బాగానే ఉంది నీట్గానే. సో చాలా ఎండగా ఉందని మేము అదంతా తిరగలేదు. ఇదన్నమాట సంగతి. మజ్జిగ మాత్రం మనకి ఎన్ని కావాలంటే అన్ని తాగొచ్చు. లోపల సూర్యభగవానుడు మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. మన రెగ్యులర్ టెంపుల్లో కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇదేనండి గుడి, చూసారా గోపురాలు అట్లాంటివి ఉండవు అనమాట. ఈ వైట్ గుడి లోపలే దేవుడు ఉంటాడు. ఈ లోపల నుంచి వెళ్ళిపోయి మనం బయటకు వచ్చేయాలి. దర్శనం బాగా జరిగింది మనకి. సో ఇది రెగ్యులర్ టెంపుల్లో కాకుండా డిఫరెంట్గా ఉంటుంది టెంపుల్. అందరూ కంపల్సరీగా విజిట్ చేయండి అరసవిల్లి. మన ఏకైక మన చూసే భగవానుడు అనమాట. మనం ప్రత్యక్షంగా చూస్తాం ఆయన రోజు సూర్యభగవాన్ని. చూసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనకి సోడా, యాక్చువల్ మనకి సోడా ఉన్నాయి అక్కడ. సోడా తాగాము, పిచ్చ దాహం వేసింది చెప్పగా. అక్కడ మజ్జిగ కూడా తాగాము, మళ్ళీ సోడా కూడా తాగాము. ఇక్కడ అన్ని షాప్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఉప్పు శనగలు బఠానీలు అమ్ముతున్నారండి. మరి ఇక్కడ ఫేమస్ ఏమో తెలీదు. ఈ షాప్స్ అన్నిట్లో ఉప్పు శనగలు బఠానీలు అయితే అమ్ముతున్నారు. అరసవిల్లి అయిపోయిందండి, ఇప్పుడే దర్శనం చేసేసుకున్నాము. అరసవిల్లి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక అరసవిల్లి నుంచి కొంచెం ఇంకా 12 kilometers దూరం వెళ్తే శ్రీకూర్మ అవతారం టెంపుల్ వస్తుంది అనమాట, విష్ణుమూర్తి టెంపుల్. అది కూడా చాలా ఫేమస్ అంట. ఇండియాలోనే ఒక టెంపుల్ ఉందంట మనకి, విష్ణుమూర్తి కూర్మ అవతారంలో ఉంటారు అనమాట. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాము. అరసవిల్లి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా అటు వెళ్ళండి, ఎందుకంటే నియర్ బై. మళ్ళీ మనం ఇటు సైడ్కి రాం కాబట్టి ఒకసారి చూసేసుకుంటే బెటరు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అరసవిల్లి దగ్గర నుంచి పక్కనే అరసవిల్లి పక్కన నుంచి స్ట్రైట్ రోడ్ అరసవిల్లి నుంచి వెళ్ళిపోవడమే. 12 kilometers వస్తుంది అరసవిల్లి నుంచి. సో అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో, చెట్లకి చెట్లే ఇలా మొత్తం పందిర్లాగా అల్లుకుపోయి. చెట్లు చూసావా గొడుగులాగా మొత్తము రోడ్డు మీదకి వచ్చాయి. గొడుగులాగా ఇట్లా మొత్తం నీడేస్తుంది కదా చెట్లన్నీ. ఎంత బాగుందో చూడు, అసలు చల్లగా ఉంటుంది.
ఇదిగోండి ఇక్కడ తాబేలు విగ్రహం కనబడుతుంది కదండి. ఇక్కడ నుంచి ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి తాబేలు విగ్రహం. ఇదిగోండి ఇదంతా ఆర్చ్, మనకి లోపల టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మీకు అది చూడగానే మీకు గుర్తొచ్చేస్తుంది. మనం ఇలా స్ట్రైట్ అరసవెల్లి నుంచి స్ట్రైట్ రాగానే ఈ ఫస్ట్ ఇది కనబడుతుంది. దీని తర్వాత నుంచి ఆర్చ్లోకి వెళ్ళిపోవడమే లోపలికి. అసలు ఇక్కడ చెట్లు అయితే ఎలా అల్లుకుపోయి ఎంత బాగుందో చూసారా, చల్లటిగా ఉంది అసలు. చూసారా ఎంత బాగుందో వ్యూ మాత్రం అదిరిపోయిందండి. చల్లగా చెట్ల నీడ, హాయిగా వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న ఇల్లు ముందు తిప్పాలి. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసామండి కూర్మ అవతారం టెంపుల్ దగ్గరికి. యాక్చువల్లీ అది గూగుల్ మమ్మల్ని విలేజ్ లోపల నుంచి తీసుకెళ్ళింది, కానీ ఇంకొక రూట్ అయితే ఉంటుంది, అది మనం టెంపుల్ ఎదురుగా వెళ్తాం అన్నమాట. సో మేము విలేజ్లోంచి వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. పార్కింగ్ కొంచెం కష్టమే ఈ టెంపుల్ దగ్గర, చూసుకొని పెట్టుకోవాలి. సో మేము ఒక ఇంటి దగ్గర పార్కింగ్ పెట్టేసుకొని వచ్చేసాము. అది అనమాట యాక్చువల్ రావాల్సింది ఆర్చ్లోంచి ఇటు రావాలి, బట్ మేము సందులోంచి వచ్చాము. సో ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇదే టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఎందుకంటే తాబేల్కి ముందొకటి వెనకొకటి అలా 2 పెడతారంట. సో ఇదంతా కోనేరు బాగుంది, బట్ ఎండగా ఉందని మేము దిగలేదు. ఇదంతా నీట్గానే ఉంది. సో లోపలికి వెళ్ళిపోదాం. రష్ ఏం లేదండి, బాగానే అసలు ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు. అసలు మనకి రష్ అన్న మాటే ఉండదు. బట్ చాలా ఓల్డ్ టెంపుల్, కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది అంతా ఎంట్రన్స్ అనమాట. ఇది లోపల నుంచి మనము కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే తాబేళ్ళు అండి. అక్కడ తాబేళ్ళు వాళ్ళు పెంచుతారు. సో చాలా రకాల తాబేళ్ళు ఉన్నాయి. బాగుంది ఇది కొంచెం చూడటానికి. చూస్తున్నారు కదా మీరు, చాలా రకాలంటే చాలా రకాల తాబేళ్ళు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు అక్కడ ఫీడ్ చేయొద్దు, మీరు ఏమైనా ఫీడ్ చేయాలనుకుంటే అక్కడ ఒక డ్రమ్ పెట్టి ఆ డ్రమ్లో వేయండి, అందుకని డైరెక్ట్గా ఫీడ్ చేయొద్దు, వాళ్ళ హెల్త్ పాడైపోతుంది అని చెప్తున్నారు. సో అందుకని, ఎందుకంటే ఇదే కదండి కూర్మ అవతారమే ఈ టెంపుల్ అసలు. సో అందుకని ఇక్కడ తాబేళ్ళని పెంచుతున్నారు అనమాట. చూసారు అది ఎట్లా నడుస్తుందో స్లోగా. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. మా హస్బెండ్ అంటున్నారు, అందుకని ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాము. ఇది చూసుకుని చిన్నది అనమాట. ఒక పెట్టి మనకి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇది చూసుకుని మమ్మీ అక్కడ కూడా ఒక పెద్ద కదులుతుంది చూడు, తింటుంది చూడు అక్కడ తింటుంది. అన్ని మీదలోనే ఉన్నాయి చూడు, ఎంత పెద్ద చూడు. ఎన్ని ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. వెళ్ళిపో, ఫాస్ట్గా వెళ్ళిపో. ఈ గుళ్ళోకి ఎంటర్ అయిపోయామండి. ఈ గుళ్ళో ఏంటంటే మనకి అన్ని అవతారాలు ఇక్కడ బోర్డు మీద చూపిస్తారు అనమాట. వెనకాల ఇక్కడ ఫొటోస్ లాగా పెట్టారు మనకి ఏ అవతారం ఏంటి అని. సో అన్ని అవతారాలు ఇక్కడ ఉంటాయన్నమాట. అవి చూసుకుంటూ మనము ఇదంతా స్ట్రక్చర్ అంతా ఓల్డ్ స్ట్రక్చర్. ఇటు సైడ్ చూస్తే రాతి మీద అవన్నీ బాగా ఓల్డ్ అనమాట. చేప అవతారం అది చూసుకుంటూ మనము గుళ్ళోకి వెళ్ళొచ్చు. ఇదిగో కృష్ణ మంది జగద్గురు అనుకుంటా అయినా. ఇదేమో అది ఏంటంటే ఇది వరాహ అవతారం. ఇదిగో మళ్ళా నరసింహస్వామి. ఇదేమో అది రామణ అవతారం, పరశురామ అవతారం, రాముడు అవతారం, రాముల వారు. ఈయన బాలరామ అవతారం అంట. ఇది కృష్ణ అవతారం. లాస్ట్లో కల్కి. దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసామండి. ఫోన్స్ ఎలా ఉండవు యాజ్ యూజువల్ గుళ్ళో. సో అది చిన్న గుడే కానీ మేము ఎందుకు తీయలేదు. ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుందండి, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో మనం వెళ్ళి తినచ్చు. టేస్ట్ ఓకే బాగానే ఉంది. మనకి ఆకలిగా ఉన్నప్పుడు మా ప్రసాదం దొరకటమే మహాభాగ్యం కదా. సో మేము వెళ్ళి తిన్నాము. మనకి మంచిగానే పెడతారు, అన్నం పప్పు కూర సాంబార్ అట్లా లోపల ఉంటుంది. ఒక 20 మంది కంటే ఎక్కువ పట్టరండి, వెయిట్ చేసి వెళ్ళాలి. మనం అన్నం తిన్న తర్వాత మనకి కనుక ఎంత తోస్తే అంత, 100 రూపాయలు 10 రూపాయలు తోస్తే చాలు. అది ఇచ్చేసేసి చదివించుకొని రావచ్చు, అది మన ఇష్టము. మేము చదివించేసుకొని వచ్చాము.
వాళ్ళు పేరు రాసి రసిస్తారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. రిటర్న్లో మేమేమనుకున్నామంటే విజయనగరంలో పార్వతమ్మ పాలకోవా అని ఫేమస్ పాలకోవా ఒకటి ఉంది. సో దాని దగ్గరికి వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సో అందుకని అరసవల్లి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు విజయనగరం వెళ్ళాం. కొంచెం డైవర్షన్ తీసుకోవాలి, వైజాగ్కి వెళ్ళే దారిలోనే వస్తుంది కానీ కొంచెం డైవర్షన్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. సో ఇంతలో అక్కడ అన్నం తిన్నాం కానీ మా పాప మళ్ళీ ఆకలి అని అడిగితే వస్తా దారిలో అక్కడ ఒక బిర్యానీ సెంటర్ కనపడింది అనమాట. ఆ బిర్యానీ సెంటర్లో ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వెళ్తూ విజయనగరం దారిలోనే వెళ్తుంటే ఒక కొబ్బరి చెట్ల తోట కనపడింది. అక్కడ తోటలో కూర్చొని అది తినేసేసి విజయనగరం వెళ్ళిపోయాం. ఆ క్లిప్స్ అని నేను తీయలేదండి, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ మళ్ళీ అన్నీ తీయడానికి నాకు అవ్వలేదు. సో విజయనగరం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి పార్వతమ్మ గారి పాలకోవా టేస్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇటు సైడ్ వస్తే చాలా ఫేమస్ అమ్మది ఏంటి అంటే వాళ్ళు లూజ్ పాలకోవా అమ్ముతారు అనమాట, ఇంట్లో తయారు. చాలా చిన్న ఇల్లు అండి, నేను క్లిప్ చూపిస్తాను, వీడియో వాళ్ళు తీయొద్దన్నారు. సో నేను అందుకే చిన్న క్లిప్ వాళ్ళ ఇంటి ఫోటో మాత్రమే చూపిస్తాను చూడండి. అందులోనే వాళ్ళు అమ్ముతారు, ఎప్పటి నుంచో అమ్ముతారు, ఇప్పటికీ వాళ్ళు అట్లానే ఉన్నారు. ఇదంతా ఏరియా అండి విజయనగరం వాళ్ళ ఇంటి దగ్గరలో అనమాట, పార్వతమ్మ గారి ఇంటి దగ్గర ఏరియా అనమాట ఇది. సో వచ్చి మేము ఒక సైడు పార్క్ చేసుకొని కార్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అవి తీసుకున్నాము. ఇదేనండి వాళ్ళ ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనే అమ్ముతుంది అనమాట పాలకోవా. హాయ్ గైస్, సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్తున్నాం. థర్డ్ డే అరసవల్లి దగ్గర టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇంకొక విష్ణు అవతారం తాబేలు రూపం ఉందంట ఇండియాలో, అది ఒక్కటే టెంపుల్. అది వెళ్ళి వచ్చేసి మధ్యలో కొబ్బరి చెట్ల దగ్గర బిర్యానీ తినేసి వచ్చేసాము. మళ్ళీ కాసేపు నేను స్విమ్మింగ్ పూల్లో దిగి రెడీ అయ్యి ఇప్పుడు సబ్మెరైన్ మ్యూజియం ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళాక చూపిస్తాను. బాయ్. ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ ఆర్కే బీచ్లో అలా చూసి అలా తిరుక్కొని నడుచుకుంటూ వెళ్ళి ఆర్కే బీచ్ చూసుకొని సబ్మెరైన్కి వెళ్దామని అనుకున్నామండి. అందుకే నెమ్మదిగా మా ఉన్న రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆర్కే బీచ్కి. ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ రోడ్ స్టార్ట్ అవుతుంది, బీచ్ రోడ్ అంటారు, బీచ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో అటు ఇటు మంచిగా కూర్చోడానికి ప్లేసెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చోవచ్చు. అటు ఇటు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకి బెంచ్ ఇలా మనకి గట్టులాగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆ బీచ్ అంతా ఇట్లానే ఉంటుంది సేమ్. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు పక్కనే, అప్పుడు ఎవరు వెళ్ళరు, మనకి బోర్ కొడుతుంది. ఇక్కడ చూడు అన్నీ ఏం పెట్టారు, టైగరు, బీచ్ అలా సాయంత్రం పూట ఇలా బీచ్ రోడ్లో కూర్చొని ఏమన్నా తింటా హాయిగా చల్లగాలికి చాలా బాగుంటుందండి. చాలా బాగుంది ఇది ఆర్కే బీచ్ అంతా. ఈవినింగ్ చాలామంది జనాలు ఉన్నారనమాట, మీరు చూస్తున్నారు కదా, చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడైతే ఇదంతా బీచ్ రోడ్డే అండి, ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. సో మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమన్నా మొత్తం నడుచుకుంటా కూడా తిరగచ్చు హాయిగా బీచ్ అన్నమాట. సో ఇదంతా చాలా బాగుంది. యాక్చువల్లీ సబ్మెరైన్ కోసం ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్తాం అనమాట. సో ఇది సబ్మెరైన్ మ్యూజియం, ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి ఎలా చేస్తారు. నో వీడియోస్, ఫొటోస్ కావాలంటే సపరేట్ టికెట్ తీసుకోవాలి. మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలి అంటే లోపల సబ్మెరైన్ లోపల. సో అందుకని మేమైతే తీసుకోలేదు, నార్మల్గానే వెళ్ళి చూసి వచ్చేసాం అన్నమాట. బాగుంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా సబ్మెరైన్లో ఎలా ఉంటారో అన్నీ చూపిస్తారనమాట. నిజంగా చాలా టఫ్ అండి. చిన్న దాంట్లో చిన్న డెక్స్లో పడుకొని ఫుడ్ అంతా స్టోర్ చేసుకొని ఇదంతా మనం చూడవచ్చు. ఇది నిజంగా సర్వీస్ చేసిన సబ్మెరైన్, సర్వీస్ అయిపోతే ఇక్కడ మనకి కోసమని పెట్టారనమాట. మేము సబ్మెరైన్ లోపల జస్ట్ అట్లా వీడియో ఆన్ చేసాం, కానీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆపేయండి వీడియో అని చెప్తుంటారు. సో జస్ట్ ఇట్లా ఇవ్వండి, వాష్రూమ్ చూడండి చిన్నగా ఉందో, జస్ట్ క్లిప్ తీసాను. ఇది ఫుల్ బ్యాక్ బయట నుంచి అనమాట. బాగుంది, చూడాలి సబ్మెరైన్ ఒకసారి చూస్తే మనకి ఐడియా వస్తుంది ఎట్లా ఉంది ఏంటి అన్నది.
2-3 క్లిప్స్ యాడ్ చేసాము. ఈరోజు అయితే మేము ఇంతేనండి. సబ్మెరైన్ చూసుకొని ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ ఉంటుందన్నమాట. అక్కడ ఆర్కే బీచ్ దగ్గర చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. సో అక్కడే ఏదో ఒకటి తినేసేసి మేము మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయాము. ఈరోజు అయితే ఇంతే అండి. డే 4 ఇలా అయిపోయింది. సో భీమిలి బీచ్ అయితే మిస్ అయిపోయాము, వెళ్ళలేకపోయాము. అంటే రేపు అరకుకి వెళ్ళాలని అనుకున్నాం అన్నమాట ప్లాన్. సో అందుకని ఇవాళ ఓన్లీ ఈవినింగ్ అలా మంచిగా బీచ్ తింటూ మనకి మిర్చి బజ్జీ మసాలా ముంత మసాలా తీసుకొని అలా కాసేపు బీచ్ దగ్గర కూర్చొని చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం బాగా బీచ్ దగ్గర. డే 3 అండి. సో డే 4 వ్లాగ్ వస్తుంది, నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పొన్ని వ్లాగ్స్. థ్యాంక్ యూ.